హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెటింగ్ లో ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాము. ఈ ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెంట్ ఏంటో తెలుసుకుంటేనే మన స్టాక్ మార్కెటింగ్ గురించి బేసిక్స్ తెలుస్తాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ కొని అది లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేస్తే, అంటే కొన్ని సంవత్సరాల వరకు ఆ కంపెనీలో ఆ షేర్స్ ని హోల్డ్ చేస్తే దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందైతే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అయితే చూసైతే ఇన్వెస్టర్స్ అయితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇందులో తక్కువ ప్రైస్ కి అయితే షేర్స్ కొని అలాగే లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసి ఆ షేర్ ప్రైస్ మంచిగా పెరిగినప్పుడైతే ఇన్వెస్టర్స్ అయితే ఆ షేర్స్ ని సేల్ చేస్తారు. దీన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. నెక్స్ట్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే ఒక్క రోజులోనే మనం షేర్స్ కొని మరి అదే రోజే మనం షేర్స్ అమ్మేసేదాన్ని ట్రేడింగ్ అంటాం. సో ఇందులో వచ్చి 1 సెకండ్, 1 మినిట్ లేదా 1 అవర్, 2 అవర్స్ లో అయితే తక్కువ సమయంలో ఎక్కువ ప్రాఫిట్ అయితే గెయిన్ చేయవచ్చు. సో ఈ ట్రేడింగ్ లో వచ్చి ఫండమెంటల్ అనాలిసిస్ చెక్ చేసే అవసరం లేదు. ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ప్రైస్ చార్ట్ చూసి అయితే ఈ ట్రేడర్స్ అయితే ట్రేడింగ్ చేస్తారు. సో దీన్నే ఇంట్రా ట్రేడింగ్ అంటారు, అలాగే డే ట్రేడింగ్ కూడా అంటారు. సో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని ఆ ప్రైజ్ అయితే ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. సో ఈ ట్రేడర్స్ వచ్చి ఏ రోజు ప్రాఫిట్ ని ఆ రోజే గెయిన్ చేసుకుంటారు. ఈ ట్రేడర్స్ యొక్క లక్షణం ఇదే. సో మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇన్వెస్టర్ గా ఉండాలా లేదా ట్రేడర్ గా ఉండాలా అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సో మీరు ఇన్వెస్టర్ గా ఉంటే లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేశారంటే మీకు ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. అలాగే మీకు డివిడెంట్ అండ్ షేర్ బోనస్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ ఇన్వెస్టర్ కి అయితే ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. అలాగే డైలీ షేర్ ప్రైస్ చెక్ చేసే అవసరం అయితే ఉండదు. అలాగే ఈ రిస్క్ అనే టెన్షన్ అయితే ఈ ఇన్వెస్టర్ కి అయితే ఉండదు. సో ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే మాకు ఎక్కువసేపు టైం లేదు, అలాగే మాకు ఎటువంటి రిస్క్ వద్దు అని అనుకుంటే ఇన్వెస్ట్ చేయడం అయితే బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ గా ఉండాలంటే డైలీ ఎర్నింగ్, ఏ రోజు ప్రాఫిట్ ని ఆ రోజే గెయిన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చి మార్జిన్. అంటే మనతో తక్కువ ప్రైస్ ఉన్నా కూడా మనము షేర్స్ లో బై చేయొచ్చు. సో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఒక నెగిటివ్ ఉంది, అదేంటంటే హై రిస్క్. ఇందులో చాలా రిస్క్ అయితే ఉంది. సో అలాగే ఇందులో ఎటువంటి డివిడెంట్ అలాగే ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఈ ట్రేడింగ్ లో ఉండవు. సో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఎప్పటికప్పుడు ఈ షేర్స్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడు కంప్యూటర్ ముందర ఈ షేర్ ప్రైస్ ని గమనిస్తూ ఉండాలి. సో టైం ఉండి ఈ ట్రేడింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే, అలాగే ఎటువంటి రిస్క్ వచ్చినా మేము హ్యాండిల్ చేయగలం అనుకుంటే ఈ ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో మీకు ఏది బెటరో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.